హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఏ రామ్. ఈ పొద్దు మనం మాట్లాడుకోబోతున్నాం మ్యాచ్ నెంబర్ 58 అలాగే పంజాబ్, ఎంఐ. వీళ్ళిద్దరూ మధ్య ఎవరు బ్యాటింగ్ బాగా చేశారు, ఎవరు ఫీల్డింగ్‌లో మిస్టేక్స్ చేశారు, ఏ బౌలింగ్ కొంచెం ఆర్డినరీగా అనిపించింది, ఎవరు ఫీల్డింగ్స్‌లో ఏ మిస్టేక్స్ చేశారు. అలాగే ఈ మ్యాచ్ అయితే ముంబై ఇండియన్స్ గెలిచింది. అలాగే పంజాబ్‌కి కొంచెం టఫ్‌గా ఉంటది. ఇవన్నీ ఈ ఫుల్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. మ్యాచ్ నెంబర్ 58 ముంబై ఇండియన్స్ గెలిచింది. అసలు తిలక్ వర్మ అయితే అమేజింగ్ నాక్ ఆడాడబ్బా! చాలా మంచి నాక్ ఆడాడు. తిలక్ వర్మకి ప్రెజర్ హ్యాండిల్ చేయడము అలవాటు అయింది. చాలా అలవాటుగా చేసుకున్నాడు. ప్రెజర్ మ్యాచెస్‌లో మాత్రం చాలా బాగా చేయడం కానీ, నిలబడి స్కోర్‌ని స్లోగా తీసుకెళ్ళి ఫినిష్ చేయడం కానీ చాలా బాగా అనిపిస్తుంది. ఇంతకుముందు మనం చూసినప్పుడు పాకిస్తాన్‌తో మ్యాచ్ కూడా వికెట్లు పడ్డా కానీ చాలా వరకు లాస్ట్ వరకు నిలబడి లాస్ట్‌లో ఆ ప్రెజర్ మొత్తం తీసుకొని మ్యాచ్ గెలిపించాడు తను ఏషియా కప్‌లో. అలాగే టీ20 వరల్డ్ కప్‌లో కూడా ఒక మ్యాచ్ చాలా బాగా ఆడాడు. టైం తీసుకొని ఫెయిల్ అయినప్పుడు నీట్‌గా నిదానంగా ఒక ఇన్నింగ్స్ బిల్డ్ చేసుకుంటాం. అలా ప్రెజర్ టైమ్ సిచ్యువేషన్‌లో అయితే మాత్రం చాలా కూల్‌గా, కామ్‌గా చాలా ఎక్సలెంట్‌గా ఆడుతున్నాడు. కొన్ని సార్లు తన పైన విమర్శలు వస్తున్నాయి. సరిగ్గా ఆడడం లేదు, చేయడం లేదని. ప్రతి మ్యాచు ఫామ్‌గా ఉండడం అయితే అది కష్టమే. కానీ ఇలాంటి ప్రెజర్ సిచ్యువేషన్ మ్యాచెస్‌లో మాత్రం తిలక్ వర్మ అయితే ఎక్సలెంట్‌గా ఆడుతున్నాడు బ్యాటింగ్. చాలా బాగా ఆడుతున్నాడు. ఎప్పుడైతే యాక్సిలరేట్ చేయాలో అప్పుడు యాక్సిలరేట్ చేస్తాడు. ఎప్పుడైతే సింగిల్స్, టూస్ పైన కాన్సంట్రేట్ చేయాలో అప్పుడు అలా సింగిల్స్, 2 పైన కాన్సంట్రేషన్ పెడుతున్నాడు. ఓవరాల్‌గా అయితే చాలా బాగా ఆడాడు ఈ మ్యాచ్. అలాగే ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ తీసుకునింది. పంజాబ్ బ్యాటింగ్ స్టార్ట్ చేసినప్పుడు మరీ అంత అగ్రెసివ్‌గా అయితే ఏమి అనిపియలేదు. పర్లేదు అనిపించారు. మరీ అంత అగ్రెసివ్‌గా ముందు మ్యాచ్‌లాగా అయితే ఏమి అనిపియలేదు. పవర్ ప్లే అయిపోయేటప్పటికి 55 ఒక వికెట్ కోల్పోయారు. ఈ పవర్ ప్లే మొత్తంలో ఒక 6 కూడా లేదు. ఇంకా అంటే అర్థం చేసుకోండి ముంబై ఇండియన్స్ ఎలా బౌలింగ్ చేశారో. ఈ పవర్ ప్లే మొత్తంలో ఒక 6 కూడా లేదు. పవర్ ప్లే అయిపోయేటప్పటికి ఒక 6 కూడా లేదు. అలాగే ఈ పొద్దు ఓపెనర్స్ కూడా మరీ అంత ఎంత పెద్ద ఎక్కువ ఫాస్ట్ అనేది అనిపియలేదు. ఓకే, నార్మల్‌గా ఆడారు. అలాగే ప్రేమ్ శర్మ అయితే 32 బాల్స్‌లో 57 రన్స్ కొట్టాడు. 4 సిక్స్‌లు ఉన్నాయి. అలాగే 6 4లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ కూడా 180 ప్లస్‌లో ఆడాడు. పర్లేదు అనిపించాడు. మరీ అంత అగ్రెసివ్‌గా లేకపోయినా కానీ తనైతే బ్యాటింగ్ పర్లేదు బాగానే చేశాడు. ఇంకొక ఓపెనర్ జస్ట్ 17 బాల్స్‌లో 22 రన్స్ కొట్టాడు. 4 4లు మాత్రం ఉన్నాయి. స్ట్రైక్ రేట్ అయితే జస్ట్ 130నే ఉంది. మరి అంత ఇంప్రెసివ్‌గా అయితే ఈ మ్యాచ్ తను అనిపించలేదు. అంత టచ్‌లో అయితే అనిపించలేదు. జస్ట్ రన్నే బాల్ ఆడినాడు అంతే. తర్వాత శ్రేయస్ అయ్యర్ కూడా నిలబడలేకపోయాడు. శ్రేయస్ అయ్యర్ కూడా తొందరగా అవుట్ అయిపోయాడు. వచ్చి ఒక 4 కొట్టాడు. దాని నెక్స్ట్ బాలే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అసలు ఆ బాల్ అయితే దీపక్ చహర్ అయితే అసలు ఎక్సలెంట్. షార్దుల్ ఠాకూర్ అయితే బల్ల వేశాడు ఆ బాలు. అసలు బౌల్డ్ అయితే అసలు షాక్ అయిపోయాడు శ్రేయస్ అయ్యర్. చాలా బాగా బౌల్డ్ చేశాడు ఆ బాల్‌కి అయితే. ఆ బాల్ బల్ల పడింది ఆ బాలు. క్లూలెస్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. అలాగే తర్వాత వికెట్స్ రెగ్యులర్‌గా పడిపోతూనే వచ్చినాయి వీళ్ళటి. లాస్టు ఫైనల్ ఓవర్స్‌లో వీళ్ళ డెప్త్ బ్యాటింగు బాగుంది కాబట్టి ఆ రన్స్ చేయగలిగారు. అలాగే ఒమర్జాయ్ బాగా ఆడాడు. తను బ్యాటింగ్ బాగా చేశాడు. 17 రన్స్‌లో 38 రన్స్ చేశాడు. 4 సిక్స్‌లు ఉన్నాయి. అలాగే 2 4లు కూడా ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 230 ప్లస్‌లో ఆడాడు. చాలా బాగా అయితే బ్యాటింగ్ చేశాడు తను. అలాగే సూపర్ కాల్‌నే. తను మరీ అంత అగ్రెసివ్‌గా ఏం లేదు. రన్నే బాల్ ఆడాడు అంతే. స్ట్రైక్ రేట్ కూడా 90 ఉంది. జస్ట్ 22 బాల్స్‌లో 21 రన్స్ ఏమో కొట్టాడు. అలాగే 4 వచ్చి 2 కొట్టాడు. 6 ఒకటేమో కొట్టాడు. మరీ అంత పెద్ద స్ట్రైక్ రేట్ అయితే ఏం లేదు. అలాగే వీళ్ళ పవర్ ప్లేలో జస్ట్ 51కే ఒక వికెట్ పడింది. తర్వాత 15 ఓవర్స్‌కి 135కి 6 వికెట్స్ కోల్పోయారు వాళ్ళు. అలాగే లాస్ట్ 20 ఓవర్స్ అయిపోయాక 200 రీచ్ అయ్యారు. వాళ్ళ ఫినిషింగ్ కొంచెం బాగా ఇయడం వల్ల ఒమర్జాయ్ అందుకు కొంచెం బాగా ఆడడం వల్ల ఆ ఫినిషింగ్‌కి ఆ స్కోరు 200 ప్లస్ పెట్టగలిగారు. అలాగే వీళ్ళు చానా తొందరగా వికెట్స్ కోల్పోయారు. 107కి 2 వికెట్స్ ఉన్నాయి. జస్ట్ 125కే 3 వికెట్స్. మొత్తం టోటల్ 5 వికెట్స్ అయిపోయాయి అక్కడికి. చాలా తొందరగా వికెట్లు కోల్పోయారు. తర్వాత 140కి 7 వికెట్స్ కోల్పోయారు. మరీ వికెట్స్ అయితే చాలా దారుణంగా చేశారు. ముంబై ఇండియన్స్ అయితే బౌలింగ్ చాలా బాగా ఏశారు. అలాగే ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ లేడు కాబట్టి జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీ చేశాడు. తను చాలా బాగా కెప్టెన్సీ చేశాడు జస్ప్రీత్ బుమ్రా. అలాగే తను టాస్ గెలిచినప్పుడు కూడా అన్నాడు,
ముంబై ఇండియన్స్‌కి చాలా రోజుల తర్వాత కెప్టెన్సీ చేసేదానికి అవకాశం వచ్చింది. ఇండియన్ టీమ్‌కి కెప్టెన్ చేసిన నాకు చాలా లేట్‌గా కెప్టెన్సీ చేసే అవకాశం వచ్చింది అని చెప్పి అన్నాడు. అది కూడా నిజమే. టెస్టు సిరీస్‌కి ఎప్పుడో బుమ్రా కెప్టెన్సీ చేశాడు. అలాంటిది ముంబై ఇండియన్స్ ఇంతకాలం వెయిట్ చేయాల్సి వచ్చింది తన కెప్టెన్సీ కోసం. అలాగే ఈ మ్యాచ్‌లో బుమ్రా అయితే ఎక్సలెంట్ బౌలింగ్ ఏసాడు. తనకి ఈ టోటల్ ఇయర్ ఏది కలిసి రావడం లేదు ఈ సీజను. వికెట్స్ పడుతున్నాయి గానీ అవి నో బాల్స్ అయితున్నాయి. తర్వాత వికెట్స్ చేతిలో లేకపోయినా క్యాచ్‌లు కూడా వదిలేసారు. ఈ పొద్దు కూడా నమ్మర్దిరి ఒక క్యాచ్ వదిలేశారు. ముంబై ఫీల్డింగ్ కూడా ఈ పొద్దు కూడా మరీ అంత ఆర్డినరీగా అనిపించింది. బౌండరీస్ వదిలేశారు, క్యాచ్‌లు వదిలేశారు. స్లిప్‌లో ఈజీ క్యాచ్ వదిలేశారు బుమ్రాకి వికెట్ పడిన ప్రతిసారి ఏదో ఒకటి జరుగుతుంది తప్ప వికెట్ అయితే రావడం లేదు. ఈ సీజన్ మొత్తంలో జస్ట్ 3 వికెట్స్ మాత్రమే వచ్చాయి తనకి అంతే. ఈ సీజన్ బుమ్రాకి ఏది కలిసి రావడం లేదు బౌలింగ్ విధంగా అయితే. స్కోర్ కూడా ఎక్కువ కొట్టించుకుంటారు. ఎకనామీ కూడా ఎక్కువ ఉంది. కానీ ఈ మ్యాచ్ అయితే బాగా వేశాడు. జస్ట్ 4 ఓవర్స్‌లో 35 రన్స్ మాత్రమే ఇచ్చాడు. కానీ ఈ పొద్దు కూడా వికెట్ లేదు తనకి. అలాగే షార్దుల్ ఠాకూర్ ఎంత చెప్పుకున్నా కానీ తక్కువే. బౌలింగ్ అయితే ఎక్సలెంట్‌గా వేశాడు. బ్యాటింగ్‌లో తిరగవలమా అని ఎలా అనుకో బౌలింగ్‌లో మ్యాచ్‌ని అలా తిప్పాడు. అదే శ్రేయస్ అయ్యర్ తర్వాత మిగతా ఓపెనర్లు వాళ్ళు ఉండింటే స్కోర్ ఇంకా ఎక్కువ పోయేది. కానీ దాన్ని కట్టడి చేసి వికెట్లో తీయడం వల్ల మాత్రం ఆ బౌలింగ్ కంట్రోల్ చేశాడు. ఎక్సలెంట్‌గా బౌలింగ్ వేశాడు. జస్ట్ 4 ఓవర్లకు 39 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీశాడు. ఈ పొద్దు కీలకమైన వికెట్లు మొత్తం తీసినాడు. చాలా బాగా బౌలింగ్ చేశాడు. దగ్గర 1 మంత్ ఏమో రెస్ట్ వచ్చింది తనకి. అంతకుముందు ఒక మ్యాచ్‌లో ఆడిపించినా కానీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఒక ఓవర్ బౌలింగ్ వేయలేదు, ఒక ఓవర్ బ్యాటింగ్ వేయలేదు హార్దిక్ పాండ్యా అప్పుడు కెప్టెన్‌గా ఉండేటప్పుడు. ఇప్పుడు జస్ప్రీత్ బుమ్రా ఏ టైంలో యూజ్ చేసుకోవాలో బాగా ఎప్పుడెప్పుడు బౌలర్స్‌ని మొత్తం 7 నంబర్స్ బౌలర్స్‌ని వాడాడు. బౌలింగ్ కూడా చాలా బాగా యూజ్ చేసుకున్నాడు. చాలా బాగా బౌలింగ్ కూడా యూజ్ చేసుకొని వేయించుకున్నాడు. విల్ జాక్స్ ఒక ఓవర్ వేశాడు. ఒక వికెట్ ఏమో తీశాడు. తను జస్ట్ 9 రన్స్ ఇచ్చాడు. తర్వాత అలాగే రాజ్ బవా తను కూడా బౌలింగ్ బాగా వేశాడు. తను కూడా ఒక వికెట్ తీశాడు. బౌలింగ్ అయితే తను కూడా బాగా వేశాడు. ఒక ఓవర్ మాత్రమే వేశాడు ఇప్పుడు మ్యాచ్‌లో. ఎక్కువ అయితే వేయలేదు. అలాగే దీపక్ చాహర్ పర్లేదు. ఫస్ట్‌లో బాగా వేసినా మధ్యలో ఒక ఓవర్‌లో లాస్ట్‌లో కొంచెం స్కోర్ లీక్ చేసినా కానీ తను కూడా అయితే స్పెల్ బాగా వేశాడు. 4 ఓవర్స్‌కి 36 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీశాడు. తను కూడా బౌలింగ్ అయితే బాగా వేశాడు. అలాగే బోర్నో బాస్ తను కూడా బౌలింగ్ మరీ కొంచెం ఎక్స్పెన్సివ్‌గా ఫీల్ అయినాడు. 4 ఓవర్స్‌కి 42 రన్స్ ఇచ్చాడు. తను కూడా ఒక వికెట్ అయితే తీశాడు. కొంచెం స్కోర్ అయితే ఎక్కువ ఇచ్చాడు. బౌలింగ్ అయితే ఎక్సలెంట్‌గా బౌలింగ్ వేశారు. కానీ లాస్ట్ 5 ఓవర్స్‌లో 60 రన్స్ కొట్టాడు. లాస్ట్ 3 ఓవర్స్‌కి అయితే 53 రన్స్ వచ్చాయి. అదైతే చాలా దారుణం. 18th ఓవర్ అయితే 22 రన్స్ ఏమో ఇచ్చాడు దీపక్ చహర్ ఆ ఓవర్‌లో. అలాగే తర్వాత వేసిన ఓవర్‌లో కూడా తను తను 19 రన్స్ ఇచ్చాడు దీపక్ చహర్. తర్వాత ఓవర్‌లో 22 రన్స్ వచ్చాయి 19th ఓవర్‌లో. లాస్ట్ 20 ఓవర్ జస్ప్రీత్ బుమ్రా కంట్రోల్ చేశాడు. జస్ట్ 13 రన్స్ ఎంతనో ఇచ్చాడు. ఆ 3 ఓవర్స్‌లోనే జస్ట్ 53 రన్స్ దాకా వచ్చాయి. రావడం వల్ల 200 స్కోర్ వచ్చాయి. 20 ఓవర్స్‌కి 200 స్కోర్ వచ్చాయి. తర్వాత 20 రన్స్ చేజ్ చేసేటప్పుడు ఓపెనర్‌గా రిక్కల్టన్ అలాగే రోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చాడు. కానీ ఈ పొద్దు రోహిత్ శర్మ మరీ అంత టచ్‌గా అనిపియలేదు. రోహిత్ శర్మ చాలా స్లోగా స్టార్ట్ చేశాడు. ఒక టైంలో రోహిత్ శర్మ జస్ట్ 12 బాల్స్ ఆడి జస్ట్ 6 రన్స్ మాత్రమే కొట్టినాడు. అంత మరి చాలా స్లోగా స్టార్ట్ చేసినాడు. తను అగ్రెసివ్‌గా ఎలా ఆడతాడో మనకు తెలుసు పవర్ ప్లేలో. అలాంటి రోహిత్ శర్మ చాలా స్లోగా స్టార్ట్ చేశాడు. అలాగే పెద్దగా అయితే ఈ మ్యాచ్ ఏం ఆడలేదు. జస్ట్ 26 బాల్స్‌లో 25 రన్స్ కొట్టాడు. 2 సిక్స్‌లు అయితే కొట్టాడు. కానీ మరీ అంత అది రోహిత్ శర్మ అలాగే బ్యాటింగ్ అయితే కాదు. చాహల్ దాంట్లో అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ కూడా పెద్ద లేదు. జస్ట్ 96 అంతే ఉంది. చాహల్ దాంట్లో అవుట్ అయ్యాడు. అలాగే తర్వాత రికల్టన్ అయితే ఎక్సలెంట్ బ్యాటింగ్ ఆడాడు. 23 బాల్స్‌కి 48 రన్స్ కొట్టాడు. అలాగే తను 4 సిక్స్‌లు 4 ఫోర్‌లు కొట్టాడు. తన బ్యాటింగ్ అయితే చాలా బాగా అనిపించింది. తను కూడా తర్వాత అవుట్ అయ్యాడు. పవర్ ప్లే అయిపోయేటప్పటికి 59 రన్స్ కొట్టాడు. కానీ ఒక వికెట్ కూడా కోల్పోలేదు. దాని తర్వాత నమర్దీన్ వచ్చాడు కానీ తను కూడా అవుట్ అయిపోయాడు. తను కూడా అంతగా అయితే ఈ మ్యాచ్ ఆడలేదు. తర్వాత తిలక్ వర్మ అయితే ఎక్సలెంట్‌గా ఆడాడు బ్యాటింగు. చాలా బాగా బ్యాటింగ్ ఆడాడు. తన గురించి ఎంత చెప్పినా కానీ తక్కువే. ప్రెజర్ సిచ్యువేషన్‌లో చాలా బాగా హ్యాండిల్ చేశాడు. తర్వాత 33 బాల్స్‌కి 75 రన్స్ కొట్టాడు. తను కొట్టిన దాంట్లో 6 సిక్స్‌లు ఉన్నాయి, 6 ఫోర్‌లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ అయితే 220+ ఆడాడు. చాలా బాగా బ్యాటింగ్ ఆడాడు. అలాగే ఇంకొక బ్యాట్స్‌మెన్ ఫాలో అయితే తన గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. రోస్టర్ఫుట్ తను తీసుకొచ్చాడు. తను ఏదో ఆడతారనుకుంటే తనైతే ఏం ఆడలేదు. జస్ట్ 21 బాల్స్‌కి 20 రన్స్ కొట్టాడు. ఒక 6 ఒక 4 ఏమో లాస్ట్‌లో కొట్టాడు. అది కూడా అంత పెద్దగా అయితే అనిపించలేదు. తను అంతగా అయితే అనిపించలేదు. తను అవుట్ అయిపోయాడు. తను ఉమర్ జాయ్ వేసిన దాంట్లో ఏమో అవుట్ అయిపోయాడు.
అంతకుముందు తిలక్ వర్మ 16 ఓవర్‌లో మాత్రం చాహల్ పైన చార్జ్ చేసుకొని ఆ ఓవర్‌లో బ్యాటింగ్ ఎక్సలెంట్‌గా ఆడి ఆ ఓవర్‌లో 22 రన్స్ ఎంతనో కొట్టాడు చాహల్ ఓవర్‌లో 16థ్ ఓవర్‌లో. ఆ ఓవర్ కన్నా తను కొంచెం ముందుగానే కంప్లీట్ చేసుంటే బాగుండదనిపించింది. ఎందుకంటే ఇంకా ఫేస్ బౌలర్లు ఉన్నారు కాబట్టి. కానీ ఆ ఓవర్‌లో కొట్టించుకున్నాడు. దాని తర్వాత మళ్ళీ వచ్చి ఉమర్‌జాయ్ బాగా పేసాడు. జస్ట్ 2 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీశాడు. తర్వాత తిలక్ వర్మ. అలాగే తర్వాత విల్ జాక్స్ అయితే తిలక్ వర్మకు మంచి స్టాండ్ ఇచ్చి ఫినిషింగ్ అయితే బాగా చేశారు. 10 బాల్స్‌కి 25 రన్స్ కొట్టాడు. 2 సిక్స్‌లు, 2 ఫోర్‌లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ కూడా 250 ప్లస్‌తో ఆడాడు. చాలా బాగా ఆడాడు. అలాగే లాస్ట్ ఓవర్‌లో 15 రన్‌లు కావాలంటే ఫస్ట్ బాల్‌కే 6 కొట్టాడు తిలక్ వర్మ. తర్వాత విల్ జాక్స్ 6 కొట్టాడు. తర్వాత సింగిల్ తీశాడు. తర్వాత తను ఒక స్కూప్ షాట్ ట్రై చేశాడు. కానీ ఎందుకులే అని చెప్పి మళ్ళీ స్ట్రైట్‌గా ఆడి 2 సిక్స్‌లు కొట్టి మ్యాచ్‌ని విన్ చేపిచ్చేశాడు. అలాగే ఈ పొద్దు బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే పంజాబ్ ఫీల్డింగ్ కరెక్ట్ లేదు. బౌలింగ్ కూడా సరి లేదు. అలాగే బౌలింగ్‌లో ఒక హర్షదీప్ మాత్రమే పర్లేదు అనిపించుకున్నాడు. మిగతా వాళ్ళంతా కొట్టించుకున్నాడు. హర్షదీప్ జస్ట్ 4 ఓవర్స్‌లో 29 రన్స్ మాత్రమే ఇచ్చాడు. 19 ఓవర్‌లో కూడా తను కూడా 12 రన్స్ ఎంతో ఇచ్చాడు. అలాగే వికెట్స్ అయితే ఏం లేవు. తర్వాత మార్కో జాన్సన్ ఏంటో ఒక్కో మ్యాచ్ బాగా వేస్తే ఇంకొక మ్యాచ్ వేయడు అసలు. ఈ మ్యాచ్ అయితే చాలా ఎక్స్‌పెన్సివ్‌గా ప్రూవ్ అయిపోయినాడు. ప్రతి బాల్ లెంత్‌లోనే వేస్తున్నాడు. కట్టర్లు లేవు, యార్కర్లు ఏవి లేదు. జస్ట్ లెంత్ బాల్లే వేస్తున్నాడు. తిలక్ వర్మ ఆ ఫామ్‌కి లెంత్ బాల్ వేస్తే తను వదిలిపెడతాడా? తను అయితే జస్ట్ 4 ఓవర్స్‌లో 55 రన్స్ ఇచ్చాడు. ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. తర్వాత చాహల్ అయితే పర్లేదు. ఒక ఓవర్‌లో ఎక్స్‌పెన్సివ్ అయినా అంత ముందు ఓవర్‌లో చాలా బాగా చేశాడు. జస్ట్ 4 ఓవర్స్‌లో 32 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఉమర్జాయ్‌ని తీసుకొచ్చాడు. ఇప్పుడు తను బ్యాటింగ్‌లో బాగా పర్ఫార్మ్ చేశాడు. బౌలింగ్‌లో కూడా బాగా బౌలింగ్ చేశాడు. జస్ట్ 4 ఓవర్స్‌లో 36 రన్స్ ఇచ్చి జస్ట్ 2 వికెట్స్ తీశాడు. తను కూడా బాగా పర్ఫార్మ్ చేశాడు ఈ పొద్దు బౌలింగ్‌లో. తరగతి కార్బోక్స్ అనే ఒక బౌలర్‌ని తీసుకొచ్చాడు పంజాబ్ వాళ్ళు. అది కూడా వర్క్ చేయలేదు ఈ పొద్దు. తను కూడా ఎక్స్‌పెన్సివ్ అయిపోయాడు. జస్ట్ 4 ఓవర్స్ కంప్లీట్ కాకముందే 53 రన్స్ కొట్టించుకున్నాడు. లాస్ట్ ఓవర్ వేసింది తనే. ఇంకెవరు లేక తన ఛాయిస్ తనే వేశాడు. ఆ ఓవర్‌లో ఇంకొక బాల్ మిగిలి ఉండగానే ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ గెలిచేశారు. అలాగే పంజాబ్ ఈ మ్యాచ్ అయితే కష్టం. ఇంకా తర్వాత 2 మ్యాచ్‌లు కష్టం ఉన్నాయి పంజాబ్‌కి. ఒక మ్యాచ్ ఏమో పాయింట్ టేబుల్ టాపర్‌తో ఆర్‌సీబీతో ఉంది. ఇంకొక మ్యాచ్ ఏమో పాయింట్ లాస్ట్‌లో ఉన్న ఎలిమినేట్ అయిన ఎల్‌హెచ్‌జిస్‌తో ఉంది. ఈ 2 మ్యాచ్‌లు చాలా టఫ్. ఈ 2 మ్యాచ్‌లు గానీ గెలిస్తే గానీ ప్లే ఆఫ్స్‌కి వెళ్ళలేనంత సిచ్యువేషన్ తీసుకొచ్చారు. మళ్ళీ చూద్దాము ఆ 2 మ్యాచ్‌లు గెలుస్తారా? లేకపోతే ఏమైతదో ఏంటో చూద్దాము. అలాగే ఈ మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ తిలక్ వర్మకొచ్చింది. ఇంతవరకు మన వీడియోని చూసా అంటే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ.